Hey guys, welcome back for sequel series of Day 9. ఈరోజు కొరిలేటెడ్ సబ్ క్వెరీ గురించి చూద్దాము. నిన్న సబ్ క్వెరీ గురించి చూసాం కదా. సో దీనికి కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది. అందుకే నిన్న ఆ వీడియోలో చెప్పలేదు ఇది, ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఎవరికైనా డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇది. సో సబ్ క్వెరీ నేర్చుకున్నాక కొరిలేటెడ్ సబ్ క్వెరీ నేర్చుకోండి. సో అందుకని ఇది ఒక సెపరేట్ వీడియో లాగే చేస్తున్నాను. ఎక్కువసేపు ఉండదు, లెస్ దాన్ 10 minutes క్లోజ్ చేస్తాను. చిన్న కాన్సెప్టే, కాకపోతే కేర్ఫుల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో నిన్న సబ్ క్వెరీస్ ఎక్కడెక్కడ వాడాం? ఫ్రమ్ తర్వాత వాడాం, వేర్లో వాడాం, ఇంకా సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా పెట్టాం కదా. 3 places పెట్టాం సబ్ క్వెరీ. కానీ క్వెరీ రిలేటెడ్ సబ్ క్వెరీ అన్నది మనం పెట్టగలిగేది వేర్ దగ్గర పెట్టగలం, సెలెక్ట్ దగ్గర పెట్టగలం, ఫ్రమ్ దగ్గర పెట్టలేమన్నమాట. ఓకే, సో ఇది ఒక్కటే యాడ్ ఆన్, మిగతాదంతా సేమ్. అదే ఏంట్రా అంటే, ఇప్పుడు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో డేటా ఎలా ఉందంటే ఎంప్లాయీ సిటీ, ఓకే, వాడి శాలరీ. సో ఒక ఎంప్లాయీ 2 3 4 5 6 అంటే ఎంప్లాయీ సిటీ ఒకటి హెచ్వైడి, వీళ్ళు ముగ్గురు హెచ్వైడి, వీళ్ళు ముగ్గురు రాజమండ్రి అనుకుందాం. ఓకే, సో వీడిది 200, వీడిది 300, వీడిది 150, వీడిది 100, వీడిది 50, వీడిది ఇంకొక 100 అనుకుందాం. ఓకే, సో శాలరీ. సో ఇప్పుడు ఏంటి అంటే, నాకు ఎంప్లాయీస్ డీటెయిల్స్ తీసుకురా, ఎవరి అయితే టోటల్ యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉంటే తీసుకురా అంటే మనం ఏం చేసాం? ఫస్ట్ యావరేజ్ శాలరీ కనుక్కున్నాం, అవునా? సబ్ క్వెరీ పెట్టి సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ శాలరీ అంటే ఫ్రమ్ దిస్ టేబుల్ అంటే ఏమవుద్ది? ఈ టేబుల్ అంతట్లో యావరేజ్ శాలరీ వచ్చి నువ్వు పైన మెయిన్ క్వెరీ రాస్తావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ మన యావరేజ్ శాలరీ అని రాస్తాం. ఇది నిన్న మాట్లాడుకున్న సబ్ క్వెరీ. కాకపోతే ఇప్పుడు యాడ్ ఆన్ ఒక క్వశ్చన్ మారుస్తున్నాను, చూడండి సరిగ్గా వినండి. సెలెక్ట్ ఆల్ ద ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ శాలరీ ఆఫ్ దేర్ పర్టిక్యులర్ సిటీ. ఈ సిటీ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ యావరేజ్ ఎంత? 500 + 150 అంటే 650/3 అంటే సంథింగ్ లైక్ ఒక 35 అరౌండ్ ఉందా, అంతేనా? 25 అరౌండ్ ఉందా అంటే 650/3, 3 2s 3 3 1s 3 3 213 అంత ఉంది రఫ్లీ కదా. సో ఇది సో హైదరాబాద్ యావరేజ్ 213 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకురా, హైదరాబాద్ వాళ్ళని. మళ్ళీ రాజమండ్రిలో ఎతకూడదు నువ్వు, 213 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని హైదరాబాద్లో ఎతకాలి. ఓకే, సో ఈ హైదరాబాద్లో 213 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు? వీడొక్కడే, రైట్? అట్లానే రాజమండ్రి యావరేజ్ ఎంత? 250/3 అంటే ఎంత? 80 సంథింగ్ రఫ్లీ కదా. సో 80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని బయటికి తీసుకురా అంటే 4th తోడు వస్తాడు, 100 ఉంది కాబట్టి, 6th తోడు వస్తాడు, 100 ఉంది కాబట్టి, 5th తోడు ఎలిమినేట్ అవుతాడు. మళ్ళీ ఇవి ఎతకదు, హైదరాబాద్ రిలేటెడ్ ఎతకదు, రాజమండ్రితో, రైట్? సో ఏమేమి వస్తాయి అవుట్పుట్? 2nd తోడు వస్తాడు, 4th తోడు వస్తాడు, 6th తోడు రావాలి. అది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. అంటే నిన్న చేసింది యావరేజ్ ఆఫ్ ద హోల్ టేబుల్, ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు 1 అన్న ఎంప్లాయీ ఉన్నాడు అనుకో, వాడు ఏ సిటీ నుంచి వచ్చాడు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. సో హైదరాబాద్ యావరేజ్ వాడికి అప్లై అవ్వాలి. 4 ఉన్నాడు, వాడు రాజమండ్రి నుంచి వచ్చాడు, వాడికి రాజమండ్రి యావరేజ్ అప్లై అవ్వాలి. ఓకే, సెలెక్ట్ చేస్తున్నప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసి నా సిటీలో ఉన్న యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి అన్నప్పుడు. సో ఇది ఎలా రాస్తారు అంటే, ఫస్ట్ ఇది కామన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఈ టేబుల్కి ఒక పేరు పెట్టుకోవాలి. ఓకే, టీ అనుకుందాం, T1 అనుకుందాం. ఓకే, టేబుల్ వేర్ శాలరీ గ్రేటర్ దాన్, ఇదంతా కామన్. ఓకే, ఇక్కడ మారుతుంది, కోరిలేటెడ్ అంటే ఏమవుద్దంటే మళ్ళీ సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ శాలరీ. ఇదంతా కరెక్ట్గానే నిన్నట్లాగే ఉంది కదన్నా అంటే చూడు మారుతుంది. సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్, సేమ్ అదే టేబుల్ కదా, టేబుల్ T2. ఇక్కడ T1 T2 ఎందుకు పెట్టానంటే వేర్ T1 డాట్, ఇది సిటీ కాలమే కదా, ఎంప్లాయీ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు T2 డాట్ ఎంప్లాయీ సిటీ. ఓకే, ఇలా అయితేనే తీసుకురా అని. దీని అర్థం ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఇలా రన్ అవుతుంది క్వెరీ అంటే, ఫస్ట్ ఈ రికార్డ్ స్టార్ట్ అవుద్ది బయట క్వెరీకి, అవునా? ఫస్ట్ ఇక్కడ నుంచి కదా ఎప్పుడైనా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది, రైట్? సో ఫస్ట్ క్వెరీ వస్తుంది 1 హైదరాబాద్ 200, ఆ రికార్డ్ వెళ్ళినప్పుడు సెలెక్ట్ స్టార్ అంటే 1 హైదరాబాద్ 200 ఫ్రమ్ టేబుల్ వేర్
శాలరీ, దీని శాలరీ చూస్తుంది 200 గ్రేటర్ దాన్ సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ 2 అంటే మళ్ళీ ఇదే టేబుల్, కాకపోతే వేర్ T1.city అంటే T1 అంటే ఇప్పుడు మనం బయట ఈ రికార్డ్ పాస్ అయిన టేబుల్ కదా, ఫస్ట్ టేబుల్, ఇప్పుడు ఈ రికార్డ్ గురించి కదా మాట్లాడుకున్నాం. సో T1.city అంటే ఏంటి, హైదరాబాద్, అంటే ఫస్ట్ రికార్డ్ వెళ్తున్నప్పుడు హైదరాబాద్ అవుతుంది ఇది. సో T2.city ఎక్కడైతే హైదరాబాద్ అవుతుందో, అంటే T2 అన్నా కూడా సేమ్ ఇదే టేబుల్ కదా. సో T2.city ఎక్కడైతే హైదరాబాద్ అవుతుందో అంటే ఇదే కదా మాట్లాడుకున్నాం, T1.city ఈజ్ ఈక్వల్స్ టు T2.city. సో ఇదంతా T2.city హైదరాబాద్ అయిన చోటే కదా. సో దీనికి యావరేజ్ కనిపిస్తుంది అనమాట, యావరేజ్. ఓకే, సో ఇక్కడ అప్లై అవుతుంది T1.city ఈజ్ ఈక్వల్స్ టు T2.city అన్నప్పుడు, అంటే ఫస్ట్ రికార్డ్కి వచ్చినప్పుడు దాని సిటీ ఏంటి, హైదరాబాద్. సో యావరేజ్ దేని మీద అప్లై అవుతుంది, వేర్ కండిషన్ దేని మీద అప్లై అవుతుంది, నా సిటీ హైదరాబాద్ అయినప్పుడు ఈ టోటల్ టేబుల్లో దాని మీద యావరేజ్ తీయి. ఆ యావరేజ్కి ఇప్పుడు కరెంట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ శాలరీ ఎక్కువ ఉంటే ఆ రికార్డ్ని కన్సిడర్ చెయ్యి అంటుంది. సో ఫస్ట్ రికార్డ్ ప్రకారం హైదరాబాద్కి యావరేజ్ ఎంత అని ఫస్ట్ వస్తుంది, అవునా. ఈ రికార్డ్ రన్ అవుతున్నప్పుడు బయట క్వెరీలో ఈ రికార్డ్ రన్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఈ లోపల క్వెరీ ఏం చేస్తుంది, హైదరాబాద్ యావరేజ్ తీసుకొస్తుంది, ఎందుకంటే కరెంట్ రికార్డ్ హైదరాబాద్ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి. సో 213 అనుకున్నాం. ఇప్పుడు చూస్తుంది శాలరీ 200 గ్రేటర్ దాన్ 213 కాదు. సో ఈ రికార్డ్ ఎలిమెంట్ నెక్స్ట్ రికార్డ్ స్టార్ట్ అవుతుంది, 2 హైదరాబాద్ 300 వేర్ 300 గ్రేటర్ దాన్ సెలెక్ట్ యావరేజ్ శాలరీ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్. సో మళ్ళీ ఎన్నిటిలో హైదరాబాద్ యావరేజ్ ఎంత అని చూస్తుంది, ఎందుకంటే కరెంట్ రికార్డ్ ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది. సో దాని వాల్యూ కూడా హైదరాబాద్ కాబట్టి ఈ వేర్ కండిషన్ వల్ల ఓన్లీ ఈ పర్టిక్యులర్ టేబుల్లో, టోటల్ టేబుల్లో ఓన్లీ ఈ వేర్ కండిషన్ అప్లై అయ్యి ఓన్లీ హైదరాబాద్ రిలేటెడ్ మాత్రమే వస్తుంది. టేబుల్ రెండు టేబుల్స్ ఒకటే టేబుల్, రైట్, ఇదే టేబుల్, కాకపోతే ఇది ఒకసారి తీసుకున్నప్పుడు టోటల్ టేబుల్ ఫస్ట్ టైం, దాంట్లో ఒక్కొక్క రికార్డ్ లోపలికి వెళ్తూ తర్వాత మళ్ళీ సెకండ్ టైం మెయిన్ టేబుల్ లోపల అలాగే ఉంటుంది, ఆ టేబుల్ మీద వేర్ కండిషన్ అప్లై యావరేజ్ జరుగుతుంది. ఓకే, సో అట్లా మళ్ళీ థర్డ్ రికార్డ్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి వేర్ కండిషన్ వల్ల మళ్ళీ హైదరాబాద్ ఇన్నర్ టేబుల్కి అప్లై అయ్యి ఇన్నర్ టేబుల్లో మొత్తం హైదరాబాద్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తీసుకుని దానికి యావరేజ్ కనిపెట్టి ఆ యావరేజ్ కంటే ఎక్కువ ఉందో చూస్తుంది. సేమ్ అట్లానే మళ్ళీ రాజమండ్రి వచ్చింది, రాజమండ్రి రాగానే 4 రాజమండ్రి 100 ఫ్రమ్ టేబుల్, ఈ టేబుల్ వేర్ శాలరీ అంటే ఇప్పుడు కరెంట్ రికార్డ్ పాయింటింగ్ శాలరీ 100 గ్రేటర్ దాన్ లోపలికి వెళ్తుంది, సెలెక్ట్ యావరేజ్ ఇదంతా చెయ్యాలి. వేర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు అంటే T1 ఈ T2 సిటీ ఎక్కడ ఉండాలి, T1.city అంటే ఏంటి, బయట నుంచి టేబుల్ నుంచి వచ్చిన సిటీ, బయట నుంచి టేబుల్ అంటే ఏంటి, ఈ రికార్డ్ కరెంట్ రన్నింగ్ రికార్డ్లో సిటీ ఏమవుతుంది, రాజమండ్రి. ఈ నెక్స్ట్ T2.city అంటే టోటల్ టేబుల్.city. సో ఎక్కడైతే రాజమండ్రి ఉందో అవన్నీ కన్సిడర్ చేయమని. సో ఇవన్నీ రాజమండ్రి ఉంది కాబట్టి దీని యావరేజ్ తీసుకుని, సో 100 గ్రేటర్ దాన్ దీని యావరేజ్ ఎంత అనుకున్నాం, 80 అనుకున్నాం. సో 180 కంటే పెద్దదే కదా, సో ఈ రికార్డ్ కన్సిడర్ అవుతుంది. అట్లా టాప్ టు బాటమ్ కొరిలేషన్ జరుగుకుంటూ, అంటే కొరిలేటెడ్ అంటే ఈ క్వెరీ నుంచి ఒక వాల్యూ ఈ క్వెరీకి పాస్ అవుతుంది. ఏ వాల్యూ పాస్ అవుతుంది, హైదరాబాద్ అన్న వాల్యూ, రైట్. ఇక్కడ T1.city అన్నది లోపలికి పంపిస్తున్నాం, రైట్, ఇక్కడ వేర్ కండిషన్. సో ఎప్పుడు కొరిలేటెడ్ సబ్ క్వెరీలో సబ్ క్వెరీ ఉంది కదా, అది దానంతట అది ఇండిపెండెంట్గా రన్ చేయలేము. నిన్న మాట్లాడుకున్నట్టు ఇది మొత్తం క్వెరీ, రైట్, నార్మల్ సబ్ క్వెరీ. ఈ సబ్ క్వెరీని నువ్వు మామూలుగా జస్ట్ దీని ఒక్కదాన్నే సెలెక్ట్ చేసి ఈ పై క్వెరీ లేకుండా నువ్వు రన్ చేయగలుగుతావు, వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ కోరిలేటెడ్ సబ్ క్వెరీలో ఈ ఒక్క ఇన్నర్ క్వెరీని మాత్రం రన్ చేసి వాల్యూ తేలేవు, ఎందుకంటే దిస్ ఈజ్ రిఫరెన్సింగ్ వన్ వాల్యూ ఫ్రమ్ అన్ అవుట్ సైడ్ టేబుల్ T1. అర్థమైందా? సో నేను ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఫ్రమ్లో పెట్టలేము, వేర్లోని సెలెక్ట్లోని పెట్టాలన్నాను కదా. సో ఇక్కడ మనం సబ్ క్వెరీ ఎక్కడ పెట్టినట్టు ఈ వేర్ కండిషన్లో పెట్టాం, వేర్ శాలరీ గ్రేటర్ దాన్ అని. సో వేర్ కండిషన్ ఫుల్ఫిల్ చేసాము. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్పేసాను. సెలెక్ట్లో ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, సెలెక్ట్ అంటే నిన్న మాట్లాడుకున్నాం సబ్ క్వెరీలో ఎట్లయితే సెలెక్ట్ ఉందో ఇది అంతే. సెలెక్ట్ స్టార్ మళ్ళీ ఇక్కడ సబ్ క్వెరీ ఓపెన్, సెలెక్ట్ మన ఇప్పుడు యావరేజ్ సిటీ యావరేజ్ ఎంత నడుస్తుంది, శాలరీ ఫ్రమ్ సిటీ వైజ్ అనమాట, ఫ్రమ్ టేబుల్ T2. ఇది T2 అనుకుందాం పోనీ, ఇందాకలాగే సబ్ క్వెరీలో T2 పెడదాం, మెయిన్ క్వెరీలో T1 పెడదాం. ఓకే, సో ఫస్ట్ వచ్చింది నేను T1 పెడతాను, బయట దాన్ని T2 పెడతాను, నీ ఇష్టం, ఇది జస్ట్ ఏరియాస్ నేమ్. సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ T2 వేర్ T2 ఎప్పుడు ఏ రికార్డ్స్ కన్సిడర్ చేయాలి నేను అంటే
బయట నుంచి వచ్చిన వాల్యూ సిటీ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ రికార్డ్స్ అన్నీ నువ్వు ఇక్కడ నీ టేబుల్కి అప్లై చేసుకోవాలి. అంటే బయట నుంచి వచ్చేది ఇది t1.city. ఓకే, t1.city బయట నుంచి వస్తుంది ప్రతి రికార్డ్కి, రైట్. ప్రతి రికార్డు రన్ అయినప్పుడు మెయిన్ టేబుల్లో అవుటర్ క్వెరీలో ఆ రికార్డ్ వాల్యూ ఇక్కడికి వస్తూ ఉంటుంది. సో దానికి తగ్గ వేర్ కండిషన్ ఇక్కడ అప్లై అవుతుంది, దానికి తగ్గ సిటీ ఇక్కడ ఈ టేబుల్ మీద అప్లై అవుతుంది. హైదరాబాద్ ఫస్ట్ రికార్డ్ పేరు హైదరాబాద్ ఉందనుకో బయట టేబుల్కి, సో ఈ టేబుల్లో హైదరాబాద్ రికార్డ్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి, రైట్. t1.city ఈజ్ టు t2.city. ఓకే, ఇది సబ్ క్వెరీ అవుతుంది, క్వెరీ రిలేటెడ్ సబ్ క్వెరీ. దీనికి వాల్యూస్ పాస్ చేసేది మెయిన్ క్వెరీ ఫ్రమ్ టేబుల్ t1 అంతే. ఓకే, ఇప్పుడు సెలెక్ట్లో పెట్టావు కదా, దీని అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే సేమ్ ఇందాక ఇది రన్ చేసావు కదా, ఈ 1 2 3 4 5 6 ఇవన్నీ ఒక్కొక్కటి రన్ అవుతూ వస్తాయి. పక్కన ఒక కాలం వస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు స్టార్ పెట్టావు, స్టార్ వల్ల ఈ 3 కాలమ్స్ వచ్చేసి కామా లాస్ట్ కాలం ఏమొస్తుంది అంటే ఈ సబ్ క్వెరీ ఉంది కదా, ఇది సెలెక్ట్ ఇదంతా ఇక్కడ వరకు ఇది వస్తుంది, యావరేజ్ వస్తుంది ప్రతి సిటీకి. ఇప్పుడు ఫస్ట్ ఎంప్లాయీ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇట్లా ఉన్నారు కదా. ఫస్ట్ హైదరాబాద్, ఈడు ఆర్జేవై ఇట్లా అనుకున్నాం కదా. సో వీళ్ళు ఎట్లా ఎంత సంపాదించారు ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం 200 300 150, 200 300 150, వీడొక 100, వీడొక 50, వీడొక 100 ఇట్లా అనుకున్నాం. సో లాస్ట్ ఈ స్టార్ వల్ల ఈ 3 కాలమ్స్ వస్తాయి. ఈ లాస్ట్ కాలం వాల్యూ కూడా ఇక్కడ వస్తుంది అన్నట్టు పక్కన నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు కాబట్టి. ఎంత హైదరాబాద్ యావరేజ్ 213 పాయింట్ సంసం అనుకున్నావు, 213 పాయింట్ సంసం, 213 పాయింట్ సంసం, హైదరాబాద్ వరకు ఈ యావరేజ్ వచ్చేస్తుంది. సేమ్ అట్లానే కొరిలేషన్ వల్ల అనమాట. ఇది ఈ హైదరాబాద్కి ఎందుకు ఈ వాల్యూ వస్తుంది, రాజమండ్రికి ఎందుకు 80 యావరేజ్ కదా, రాజమండ్రి 80 వస్తుందంటే కొరిలేషన్. ఈ సిటీ వాల్యూ అన్నది ఈ అవుటర్ టేబుల్ నుంచి ఇన్నర్ టేబుల్కి పాస్ అవుతుంది ఈ వేర్ కండిషన్లో. అందుకని కరెక్ట్గా మనం అనుకున్నట్టు ఇట్లా సెలెక్ట్ క్లాజ్లో కూడా కొరిలేటెడ్ సబ్ క్వెరీ వాడి క్వెరీ సిటీస్ వైజ్, అంటే అది ఒక విండోలా అనుకోండి, విండోస్ కింద డివైడ్ అయిపోయి ఈ విండో వైజ్ మనకి వాల్యూ అన్నది సెలెక్ట్ క్లాజ్లో పెట్టడానికి కొరిలేటెడ్ సబ్ క్వెరీ వాడతాం. ఓకే, సో కొరిలేటెడ్ సబ్ క్వెరీ ఈజ్ నథింగ్ బట్ ఎ సబ్ క్వెరీ, బట్ ఇట్ కెనాట్ బి ఇండిపెండెంట్ లైక్ ద ఒరిజినల్ సబ్ క్వెరీ. ఒరిజినల్ సబ్ క్వెరీ ఇండిపెండెంట్గా రన్ చేసినట్టు కొరిలేటెడ్ సబ్ క్వెరీ రన్ చేయలేవు. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ ఎ డిపెండెన్సీ విత్ ద అవుటర్ క్వెరీ. The outer query should pass a value for each and every record that the outer query is going to process. Outer query each and every record ప్రాసెస్ చేస్తున్న కొద్దీ దాని నుంచి ఒక వాల్యూ ఇన్నర్ క్వెరీకి పంపిస్తే ఆ వాల్యూ బేసిస్ మీద ఇన్నర్ క్వెరీ రన్ అయ్యి ఆ వాల్యూని పట్టుకొని అవుటర్ క్వెరీలో రిజల్ట్ జనరేట్ చేయడం కొరిలేటెడ్ సబ్ క్వెరీ. అందుకే కోరిలేషన్ రెండింటికి మధ్యన రిలేటెడ్గా నడుచుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఇది కొరిలేటెడ్ సబ్ క్వెరీ గురించి ఒక చిన్న హ్యాండ్స్ ఆన్ వీడియో కూడా ఉంటుంది. సో అది కూడా చూడండి, ఎక్కడ క్లియర్ అవ్వకపోతే అక్కడైనా క్లియర్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో అంతే. ఓకే, సో మీరు కూడా ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ షుడ్ బి ఫర్ కొరిలేటెడ్ సబ్ క్వెరీ. రేపొద్దున వేరే ఒక కొత్త టాపిక్తో చూద్దాము. సో ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ వీఆర్ హాఫ్ వే త్రూ ద ఎంటైర్ టాపిక్. ఈ 9th డేకి వచ్చేసాం. సో ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే 6 days అంతే, 6 days కదా, 15 అనుకుంటే. సో 6 days ఇంకొక ఎక్స్ట్రా డే కూడా పెడతాను, ఏమన్నా టాపిక్స్ కవర్ అవ్వకపోతే అందులో కవర్ చేస్తాను. సో అక్కడతో యు ఆర్ గుడ్, లైక్ ప్రో వర్షన్కి వెళ్ళిపోయినట్టే మీరు స్నోఫ్లేక్లో, ఐ మీన్ సీక్వెల్లో. ఓకే, సో థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. బై, గుడ్ నైట్.